ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం కాంగ్రెస్ లో తమ పార్టీకి చెందినటువంటి కోవర్ట్లు ఉన్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి చామకూరు మల్లారెడ్డి అన్నారంటే ఆ కోవట్లంతా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోసమే పనిచేస్తారని, రానున్న రోజుల్లో వారే కాంగ్రెస్ కుంభముంచుతారని వ్యాఖ్యానించారు. చాలా మంది కార్పొరేటర్లు తానే కాంగ్రెస్ లోకి పంపానన్నారు. మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత గెలుపు తథ్యమన్నారు. త్వరలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదురు లేని శక్తిగా రాబోతుందని. ఇక మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అండి, అంటే కోవట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వెళ్ళడం వల్ల అభ్యర్థుల గెలుపుల విషయంలో వారు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తారని, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందని బీఆర్ఎస్ విమర్శించడం, ఇప్పుడు తెలంగాణలో దీనికి బదులుగా సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఉంటామని చెప్పడం, కేసీఆర్ ఒక సంచలన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం, మేము 88 మంది ఉంటే అప్పుడు మమ్ములను తొలగించడానికి బీజేపీ సింపుల్ గా ఒక ప్లాన్ అయితే వేసింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు 60 మంది ఉన్నారు, వాళ్ళని తొలగించడం ఎంత పని అనే విధంగా మాట్లాడారు. మరి చూడాలి, ఇలా కోవట్లను పంపి గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రస్తావన వచ్చింది. ఇక కాంగ్రెస్ లోకి మన వాళ్ళే ఉన్నారని చెప్పడం, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయం హీట్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమనే సోమవారం గాంధీ భవన్ లో జరిగినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య ఘర్షణ తలెత్తిన. హైదరాబాద్ లో పార్లమెంట్ అభ్యర్థి సమీర్ అల్లా ఖాన్ కావచ్చు ముందే ఇరు వర్గాల మధ్య ఘర్షణ దిగారు. కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఒకరి మీద ఒకరు దూసుకెళ్లారు. పక్కన ఉన్నటువంటి నేతలు వెంటనే ప్రభుత్వం కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాంధీ భవన్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్వయంగా కోఆర్డినేషన్ మీటింగ్ లో కేడర్ గొడవకు దిగడంతో తీవ్ర అసహనానికి గురైన ఎంపీ అసమీరుల్లా ఖాన్ మీటింగ్ మధ్య నుండి వెళ్ళిపోయారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనుకున్న తగిన స్థానాల్లో దాదాపు గెలిపించుకోవాలని పంతంతో వ్యూహాలు రచిస్తున్న తరుణంలో పార్టీలో ఇలాంటివి జరగడం, ఇక ఇవన్నీ కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ కు మైనస్ అవుతుంది. ఇక మిగతా పార్టీలకు ఏదైతే ప్లస్ అవుతుందా, ఏ రకంగా ముందుకెళ్తారు, ఇది కాంగ్రెస్ లో ఊహించిన భిక్షకి అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక మరికొన్ని రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది తేలబోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు.